ఎవరైనా వెళ్ళగలిగే ప్రదేశమే ఆశ్రమం అన్నారు నా మాస్టర్. నిజమే. అయితే ఏమి చేయటానికి అక్కడికి వెళ్ళాలి? మీరు ఏదైనా హోటల్కు వెళ్ళి కూర్చుంటే వెయిటర్ వచ్చి ఏమి కావాలి అని అడిగితే, ఏమీ లేదు, కాసేపు విశ్రాంతి కోసం వచ్చాను అంటే, అది ఇక్కడ కాదు, వేరే చోటికి వెళ్ళండి అంటాడు. అలాగే ఆశ్రమానికి వెళితే ధ్యానం చేసుకోవాలి, లేదా ఆశ్రమం శుభ్రంగా ఉంచటానికి సేవ చెయ్యాలి. అంతేకాని విశ్రాంతి తీసుకోవడానికో కబుర్లు చెప్పుకోవడానికో కాదు. అక్కడ దివ్యశక్తి నింపబడి ఉంటుంది. దాన్ని పాడు చేయటానికి ప్రయత్నిస్తే అది వదిలించుకోలేని సంస్కారంగా మారిపోతుంది. కాబట్టి మీ చర్యలను కట్టడి చేసుకుని ఆశ్రమం యొక్క పవిత్రతను కాపాడవలసిన బాధ్యత మనందరికీ ఉంది.